చండి. దాని గురించి నేను రాత్రి బైబిల్ ఏం టచ్ చేయలేదు, కానీ ప్రైజ్లో ప్రాక్టికలీ కొన్ని విషయాలు చెప్పాను. ఈ పగటి వేళ ప్రైజ్లో బైబిల్ నుండి కొన్ని ఎగ్జాంపుల్ మీకు చూపించి ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో ఫెయిత్ ఇన్ యాక్షన్ అండి. ఫెయిత్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్ అంటారు కదా. లవ్ ఇన్ హృదయములో మాత్రం కాకుండా లవ్ ఇన్ యాక్షన్. అదొక సొసైటీ అండి. లవ్ ఇన్ యాక్షన్ అంటే సోషల్ వర్క్ చేసేవారని మాట. సోషల్ వర్క్ చేసే ఒక కమ్యూనిటీ ఉంది. ఆ సంస్థ పేరే లవ్ ఇన్, అంటే ప్రేమ క్రియారూపంగా చూపించటమైన లవ్ ఇన్ యాక్షన్. అదేవిధంగా ఫెయిత్ ఇన్ యాక్షన్ అనేది చాలా ముఖ్యము. దేవుని బిడ్డల యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో హల్లెలూయా. ఈ పగటి వేళ 2-3 ఎగ్జాంపుల్ దాని గురించి చూపించి నేను ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నానని మాట. దేవుని స్తోత్రం. నిన్న కొన్ని విషయాలు చెప్పాం. ప్రైజ్లో హల్లెలూయా. మనకందరికీ విశ్వాసం ఉందండి. అందరికీ ఏముందండి? విశ్వాసం. లేనివారు కాదు. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో ఈ 4 పూట్ల ప్రార్థన ఇక్కడ జరిగితే ఈరోజు కాదు, దేవుని సన్నిధిలో వెళ్ళాలని యొక్క ప్రైజ్లో ఆలోచన లేనివారని మాట. విశ్వాసం, గొప్ప విశ్వాసం అంట. పెద్ద ప్రార్థన పరులు అంట. గమనించండి. దేవుని సన్నిధిలో ఈ 4 పూట్లు, నిన్న మొన్న 4 పూట్లు ప్రార్థన జరిగినప్పుడు దేవుని సన్నిధిలో పక్కన ఉన్న వారితో మాట్లాడి కూర్చొని సమయం వేస్ట్ చేసినా దేవుని సన్నిధికి రాడు. ప్రైజ్లో విశ్వాసమే. ఏ విశ్వాసం అది? ప్రైజ్లో క్రియలేని విశ్వాసం. క్రియలేని విశ్వాసం ఏంటంట? వ్యర్థము, మృదం అండాయని దేవుని వాక్యం. అది మన విశ్వాసం క్రియలోకి తీసుకురావాలండి. ప్రైజ్లో విశ్వాసం అనేది క్రియలోకి. నిన్న ఒక మాటను చెప్పి ప్రైజ్లో సమయం పాటించే విషయమును బట్టి ఈరోజు ప్రార్థన చేసే ముందు వచ్చేవారు 30 మంది వచ్చారండి మన ప్రైజ్లో. కీప్ ఇట్ అప్. అది ఒక్క రోజులో అయిపోయేది కాదు ఆ ఉద్యమం అనేది. వినిస్తాం. హల్లెలూయా. ఈ పగటి వేళ 30 మంది ఉన్నారు. నేను ఫస్ట్ ప్రార్థన చేయబోయే ముందు ప్రైజ్లో కమెంట్ చేశాను. మళ్ళీ ప్రార్థన ముగిసే ముందు ఇంకా ప్రైజ్లో కొందరు కూడా వచ్చారు ప్రార్థన సమయంలో. గమనించాను. అంటే విశ్వాసం అనేది తమ ఆ ప్రైజ్లో క్రియలో లేకపోయినట్టయితే ప్రైజ్లో ఆ విశ్వాసంతో దేవుడున్నాడు 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 అని చెప్పి ప్రైజ్లో మనం పరిగెడితే ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుడున్నాడు అంటే దేవుడి మీద విశ్వాసం ఉండే అది క్రియారూపంగా అది బయటికి వచ్చే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వాక్యం ప్రైజ్. ఎలీషా ప్రవక్త యొక్క సమయంలో ఎలీషా కొన్ని కార్యాలు ప్రైజ్లో పాప మాట్లాడితే మీరు జవాబు ఇవ్వమాకండి. ప్రైజ్లో 2 రాజుల గ్రంథంలోకి మనం వద్దాం. 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8 నుండి కొన్ని మాటలు చదవండి. ఒక్క దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా కనుక వచ్చినప్పుడల్లా చేయవచ్చును. చూచి గోడ మీద ఒక చిన్న గది కట్టించి మంచము, బల్ల, పీఠ, దీపస్తంభము ఉంచుదాము. వచ్చినప్పుడల్లా చెప్పాను. ఆ తరువాత చొచ్చి పిలిచి ఆ షూలేమిరాలును పిలవమనగా పిలిచాను. శ్రద్ధాబద్ధులమై, మాట వినండి, శ్రద్ధాబద్ధులమై ఏం చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను మాట్లాడవలనా? అనను. అందుకామె అడగగా గెహాజీ కుమారుడు లేడు,
ముసలివాడు చెప్పాను, పిలిచెను, అనెను. విని చాలండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ యొక్క సన్నివేశం అందరికీ తెలుసండి, అందరికీ తెలిసిన ఒక భాగం ఇది. షూలేమిరాతి షూలేమితి ప్రైస్లో ఆ స్త్రీ ఈ దైవజన్ను చూచి ఏం చేశారంటే తన భర్తతో చెప్పి ఒక చిన్న గది కట్టించారని మాట. అంటే అక్కడ వచ్చినప్పుడన్నీ వచ్చి రెస్ట్ తీసుకునేవారు, నీళ్ళు ఇచ్చారు, వాటర్ అదే ప్రైజ్లో భోజనం పెట్టారు. ఇలాగా ఆ ప్రైజ్లో జరుగుతూ ఉండగా అంటే ఫస్ట్ ఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడే ఆమె మనసులో అనిపించింది, ఈయన ఎవరు? ఒక భక్తి కలిగిన దైవజనుడు. ప్రైజ్ జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే భక్తి కలిగిన అంటే భక్తి లేని జ్ఞాపకం చేసుకోండి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే దైవజనుడిని పేరుట తిరిగేవారు. ఈయన మాత్రము ఏంటి? భక్తి కలిగిన దైవజనుడిని నేను ఎరుగుదును, అందుచేత ఏం చేద్దాము? ప్రైజ్లో ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ప్రైజ్లో గమనించండి. అంటే ఏంటది? ప్రైజ్లో గౌరవమని మాత్రం కాదు, దాని యొక్క రిజల్ట్ కింద చూస్తున్నామని మాట. గమనించండి. ఆమెకి పిల్లలు లేరు, ఆ కోరిక కలిగి ఉన్నారు, అదేవిధంగా ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం ఉంది. అందరూ వినండి, విశ్వాసము ఉంది. దేవుడు చేస్తారు, ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి దైవజనుడి మీద ఉన్న విశ్వాసం. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం లేక దేవుని మీద విశ్వాసం అనేది రాదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆమెకి ఒక విశ్వాసం ఉంది, తప్పనిసరిగా దేవుడు ఒక బిడ్డనిస్తారని యొక్క విశ్వాసం ఆమెలో ఉంది. కానీ ప్రైజ్లో అది ఏ విధంగా అది క్రియారూపంగా బయటకు వస్తుందో తెలియదు. గమనించండి. ప్రైజ్లో ఆమెకి ఒక ఆశ పుట్టింది. ఏంటి? ప్రైజ్లో ఈ దైవజనులు పదే పదే ఇక్కడ రావటం, ప్రార్థన చేయటం మనకు మంచిది. అంటే ఆమె అది విశ్వాసం ద్వారా చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా చూచి ఇక్కడ రావటము, ఇక్కడ బస చేయటము, ఇక్కడ ఉండటము, భోజనం తినటము, ప్రైజ్లో మై కుటుంబానికి ఆశీర్వాదమని యొక్క ఆలోచన కలిగి దానిని ఆ విశ్వాసమును దేవుడు దాన్ని బట్టి నన్ను ఆశీర్వదిస్తారని యొక్క విశ్వాసం ఆమెలో ఉంది కనుక అది క్రియారూపంగా ఏం చేశారంటే ఒక రూమ్ కట్టించి ప్రైజ్లో ఆమెకి ఒక గెస్ట్ రూమ్గా చేసి ఏం చేశారంటే అక్కడ బస చేయడానికి ఇచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రైజ్లో రూమ్ కట్టేదో లేకపోతే ఆ దైవజనుని అక్కడ ప్రైజ్లో నివాసం బస చేయడానికి ఛాన్స్ ఇచ్చే విషయము, ఆ విషయం చెప్పడానికి కాదు నేను ఇక్కడ వచ్చాను. ఏంటంటే ఆమె యొక్క విశ్వాసము అది క్రియారూపంగా అది ఆమె చూపించారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె యొక్క విశ్వాసం దేవుడు తప్పనిసరిగా నా పట్ల కృప చూపించకుండా ఉండరు. ఆ కృప ఖచ్చితంగా దేవుడు చూపించారు. ఈమె కూడా ప్రైజ్లో ఎవరు? ఈమె కూడా ఎవరు? ప్రైజ్లో దైవభక్తి కలిగిన స్త్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవభక్తి కలిగిన వారు మాత్రమే దైవభక్తి కలిగిన వారినే గుర్తించగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో దైవభక్తి లేని వారు ప్రైజ్లో దైవభక్తి కలిగిన వారిని మాట కూడా విలువేవరు. ప్రైజ్లో అసలు పట్టించుకోరని మాట. గమనించండి. పట్టించుకోవాలంటే ఏముండాలి? వారిలో కూడా దైవభక్తి ఉండాలని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దైవభక్తి లేదు అంటే అసలు ప్రైజ్లో పట్టించుకోరు అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. సమాజంలో మనం చూస్తున్నామని మాట. మన సంఘములో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే నీకు భక్తి ఉన్నవారిని నీవేం చేస్తారు? ప్రైజ్లో అదే రెస్పెక్ట్ చేస్తారని మాట. అది దైవజనుడైనా సహవిశ్వాసి అయినా ప్రైజ్లో సహవిశ్వాసి అయినా దైవజనుడైనా ఎవరైనప్పుడు కూడా నీ ప్రైజ్లో వారి మీద నీకు అదే ప్రైజ్లో రెస్పెక్ట్ రావాలంటే ఫస్ట్ నీలో ఏముండాలి? దైవభక్తి ఉండాలి. దైవభక్తి లేనట్టయితే ఆ విషయం జరగదండి. దేవుని స్తోత్రం.
ఇక్కడ ఆమె కూడా దైవభక్తి కలిగిన ఒక స్త్రీ కనుక, ఆమెలో విశ్వాసం ఉంది కనుక, ఆమెకి ఉన్న విశ్వాసం ఏంటంటే తప్పనిసరిగా దేవుడు నాకు ఒక బిడ్డను అనుగ్రహిస్తారని ఒక విశ్వాసం. దాని గురించి ప్రార్థన చేస్తున్నారు, దాని గురించి ఎదురు చూస్తున్నారు. దేవుడు ఏ విధంగా మార్గము సరళం చేస్తారని నాకు తెలియదు, కానీ ప్రైజ్లో తప్పనిసరిగా ఇస్తారని మా ప్రైజ్లో మాట, అంటే విశ్వాసమని మాట. ఆ విశ్వాసము ప్రైజ్లో క్రియారూపంగా ఈ విధంగా ఆమె చేశారని ప్రైజ్లో. ఇప్పుడు అందరూ దాని గురించి, దీనికున్న ఈక్వేషన్ ఇది కాదు, అందరికి ఇది కాదు. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శూనేమి రాదు, అది చేశారు కదా, అందుకునే ఈ కార్యం జరగాలంటే నేను కూడా చేయాలని కాదు. ప్రైజ్లో. హల్లెలూయా. ప్రైజ్లో ఆ విషయం కాదు. ఏదైనప్పుడు కూడా విశ్వాసం ఎటువంటిది ఆయన, అది మనకు ప్రైజ్లో కొన్ని తీర్మానాలు, కొన్ని త్యాగాలు మనకి ఉండాలి. అదే నా ఉద్దేశం. ప్రభు కొన్ని త్యాగం ఉండాలి, అది క్రియారూపంగా అది బయటికి వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదన్నీ కూడా చేసినప్పుడు ఈయనకు ఆ ప్రైజ్లో సందేహం వచ్చింది. ఏంటి, ఏదో అవసరం ఉంది, అందుకనే ఈమె ఇదన్నీ కూడా చేస్తున్నారు అంటే రికమెండేషన్ కావాలని అడుగుతున్నారు ఆయన. ఎందుకంటే ఈ ప్రవక్తకి రాజుతో మంచి సంబంధ రిలేషన్. అది పాత నిబంధన గ్రంథములు అన్ని ప్రైజ్లో ప్రవక్తను పక్కన పెట్టి రాజులు ఏం చేసేవారు కాదు. గమనించండి. మంచి భక్తి కలిగిన రాజులందే తప్పనిసరిగా వారితో పాటు ఎవరుండారు, ప్రవక్తలు ఉన్నారు. గమనించండి. అంటే రాజుతో ఏదైనా రికమెండ్ చేయాలా అని అడుగుతున్నారు. గమనించండి. ఎందుకు ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు? ఎందుకంటే ఎవరు చేసే పని కాదు. గమనించండి. మామూలుగానే ఎవరికి చేసే పని కాదు ప్రైజ్లో. అటువంటి సమయంలో ఈయన అడిగే విషయం ఏంటంటే రాజు దగ్గర ఏదైనా మాట్లాడాలా. అప్పుడు ఈమె ఏం చెప్తుంది, నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను నా ప్రజల మధ్యే ఉన్నాను, నాకు కావలసిన వాళ్ళ మధ్య నేనున్నాను, నాకు అటువంటి కాదు అని ప్రైజ్ చెప్తున్నారని. అప్పుడు గేహసి చెప్తున్నారు, ఈమెకి కుమారుడు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయం ఆయన గెలిచి చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఆ విశ్వాసం క్రియారూపంగా బయటికి వస్తుందో ఆమె యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చబడిందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోరికలు పిన్న ఆ యొక్క విషయం మనం మున్నెత్తు చదివినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ బిడ్డ చనిపోయినప్పుడు కూడా ఏం కంగారు పడకుండా ప్రైజ్లో ఏం చేశారంటే దేవజన్ యొక్క రూములో పెట్టేశారని మాట్లాడారు. రూములో పెట్టేసి ఏం చేశారంటే దేవజనుడు కూడా వెళ్ళారు ప్రైజ్లో. ఏమీ చెప్పను, మౌనంగా ప్రైజ్లో. అక్కడ ఏడుపు లేదు, బాధ లేదు, ఏమీ లేదు ప్రైజ్లో. ఆ విషయం మీకు తెలుసు. ప్రైజ్లో ఫస్ట్ గేగసి వెళ్ళమన్నారు ప్రైజ్లో. గేగసి రామని ఒప్పుకోలేదు, కానీ దేవజనుడు వచ్చారు ప్రైజ్లో. అక్కడ వెళ్ళి ప్రార్థన చేశారు ప్రైజ్లో. మరలా తిరిగి పొందుకున్నారని యొక్క సత్యం మనం గమనించాం. అంటే విశ్వాస సహితమైన కొన్ని ప్రవర్తనలు, కొన్ని ప్రైజ్లో కార్యాలు మనం చేసినప్పుడు అది త్యాగముతో కూడినది అవ్వచ్చు. గమనించండి. లేకపోతే ఇది ఒక కష్టం అవ్వచ్చు. ప్రైజ్లో విశ్వాసం క్రియారూపంలో ఎప్పుడైతే వస్తుందో నీ యొక్క హల్లెలూయా స్తోత్రము ప్రైజ్లో ఆ యొక్క కష్టమును మారి ప్రైజ్లో ఒక హల్లెలూయా స్తోత్రం విడుదల అనేది నీవు పొందుతారని మాట. స్తోత్రం. అది కంటిన్యూస్ చేస్తూ ఉండగా గమనించండి. అది చిన్న తీర్మానం అవ్వచ్చు. గమనించండి. ఇందాక నిన్న చెప్పినట్టు ఒకవేళ ప్రైజ్లో దైవజనుడు ప్రార్థన చేసే ముందు నేను అక్కడ చర్చిలో ఉండాలని ఒక కోరిక అవ్వచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో అదేవిధంగా నిన్న ఎన్నెన్నో విషయాలు చెప్పి నాకు గుర్తులేదు. గమనించండి. దేవుని స్తోత్రం. అప్పుడు గుర్తు వచ్చింది చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతసేపు ప్రార్థన చేసే విషయం అవ్వచ్చు. గమనించండి. లేకపోతే ప్రైజ్లో అంటే ప్రైజ్లో ఎగ్జామ్ చెప్పాను ప్రైజ్లో. నేను దేవుని సొల్లో గడిపితే ప్రైజ్లో అవతల నాకు దేవుడు తెలిసిన ఒక ప్రైజ్లో ఆ క్వశ్చన్ నాకు ఇస్తారు. అన్ని క్వశ్చన్స్ తెలిసే చేయటం అదొక విశ్వాసం. ఎవరు చెప్పినట్టు కాదు, ఒక్కరు చెప్పి చేస్తే మాత్రము అది విశ్వాస రూపంగా రాదని మాట. గమనించండి. ఒక క్లాసు కట్ట అయినా పర్వాలేదు, కానీ దేవుని సొల్లో గడిపితే నాకు తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తారని ఒక విశ్వాసం అని మాట. గమనించండి.
ఒక గంట నిద్ర వద్దు అని అనుకుంటే అది నా జీవితంలో ప్రయోజనమని ప్రైజులో అది మన విశ్వాసం అన్నమాట. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరి విశ్వాసం అండి. అంటే అందుకని రోమాపత్రిక ఉంది, మీకు విభాగించబడిన విశ్వాసం యొక్క పరిణామం చెప్పిన మీరు తగ్గించుకోవాలని ప్రైజులు గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె యొక్క విశ్వాసము గమనించండి, అది ప్రవర్తన పదములోకి తీసుకుని వచ్చింది. దేవుడు గొప్ప విడుదల అక్కడ ఇచ్చారనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, గమనించండి, చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, అది పెద్ద పెద్ద విషయాలు కాకపోవచ్చు. ప్రైజులో ఆ చిన్న విశ్వాసమును చూచి దేవుడు మనకి ఆ విడుదల ఇచ్చే వారంగా ఉన్నారని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు కూడా ఎప్పుడు కూడా ఏ విశ్వాసం గురించి మాట్లాడాడో తెలుసా? క్రియారూపములో. ప్రైజులో గమనించండి, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అయినా, ఆ యొక్క ప్రైజులో ఆ సెంచురియన్ అయినా, అదే శతాధిపతి అయినా, లేకపోతే ప్రైజులో కనాన్య స్త్రీ అయినా, ప్రైజులో ఎక్కడైనా కూడా ఆయన ప్రైజులో క్రియతో కూడిన విశ్వాసం గురించే ప్రభు మెచ్చుకున్నారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆ క్రియ లేని విశ్వాసము, ఆ విశ్వాసం ఎవరికి ఉంది? సాతాను కూడా ఉందంట. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అదే చెప్తుంది. క్రియలేని విశ్వాసం ఎవరికి ఉంది? సాతాను ఉంది. ప్రైజ్ అది క్రియలోకి రావటం లేదు. ఎందుకంటే ప్రైజ్లో క్రియలోకి వస్తే మళ్ళీ ప్రభువుని అంగీకరించినట్టే. గమనించండి, ఆ క్రియలేని విశ్వాసం ఉంది. అది కాదు. ప్రైజ్లో దేవుడు చేస్తాడని చెప్పి మనం ఇంకా చేయి ముడుచుకొని కూర్చుండే, ప్రైజ్లో మనకు చాలా విషయాలు చేయడానికి దేవుడు ఇచ్చారు. భక్తి విషయాలు అవచ్చు, లేకపోతే అదే ప్రైజ్లో ఏదైనా ప్రైజ్లో దేవునికి సంబంధించిన విషయాలు ఆ చేయమని చెప్పినట్టయితే తప్పనిసరిగా మనం చేసేవారంగా ఉండాలి. ప్రైజ్లో దేవుడు అటువంటి విశ్వాసాన్ని దేవుడు కనపరిచేవారే ఉండాలని మాట తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రక్షణ పొందడానికి మాత్రం ప్రభు మీద నమ్మడానికి మాత్రం ఏం క్రియ అక్కర్లేదు. స్తోత్రం. తర్వాత దైనందిన జీవితములో, భక్తి జీవితములో, విశ్వాస జీవితం, ఈ జీవితానికి పేరే విశ్వాస జీవితం అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటారు, లేకపోతే ప్రైజ్లో విశ్వాస జీవితం. అసలు పేరు ఏంటండి దీనికి? విశ్వాస జీవితం. ప్రైజ్లో హల్లెలూయా. అంటే విశ్వాస జీవితం కలిగిన వారు ప్రైజ్లో విశ్వాసానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఆ విశ్వాసమును బట్టి ఏం చేస్తారు? కొన్ని కార్యాలు వారు చేస్తూ వెళ్తారు, తీర్మానాలు చేస్తారు, కొన్ని విషయాలు ఉపేక్షిస్తారు. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో విశ్వాసమును బట్టి ఏం చేసినా ప్రైజ్లో ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఎప్పుడైతే విశ్వాసం అది ప్రైజ్లో యాక్షన్లోకి తీసి వచ్చిందని మాట. ఇంకా మరొక భాగం కూడా మనం చదువుతామండి. చూడండి, అదే అధ్యాయం 3వ అధ్యాయం మనం చూస్తామండి. 16-17 వాక్యం చదవండి. యెహోవా సెలవిచ్చిన ఏమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరు మందలను త్రాగుటకు లోయ నీళ్ళతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. మోయాబులు నీ చేతికి అప్పగిస్తున్నాం. చాలండి. ప్రైజ్లో అంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే యెహోషాపాతు అదేవిధంగా ఆహాబు యొక్క కొడుకు అనమాట. ఆహాబు యొక్క ప్రైజ్లో కలిసి యుద్ధానికి వెళ్ళారు. కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు చాలా ఇబ్బందులు పడ్డారనమాట. నీళ్ళు లేదు, వారి మృగానికి ప్రైజ్లో మృగం ఉంది కదా, దానికి ఇవ్వడానికి నీళ్ళు లేదు. అటువంటి పరిస్థితులు వచ్చిందని మాట. ఆహాబు యొక్క కొడుకుని బట్టి దేవుడు ఏం చేయడు, కానీ యెహోషాపాతు అక్కడ ఉన్నాడు కనుక నీ మొహమును నేను ఆదరిస్తానని చెప్తున్నారనమాట. యెహోషాపాతుని బట్టి అంటే విశ్వాసం అనేది ప్రైజ్లో కొందరి యొక్క విశ్వాసం అంటే దైవభక్తి కలిగిన వారి యొక్క విశ్వాసం
లేకపోతే దేవుని యందు భయభక్తి కలిగి వారి యొక్క విశ్వాసం గమనించండి, ఆ విశ్వాసము ప్రైజులో దేవుడు అంగీకరించేవాడే ఉన్నాడని మాట ధ్వనిస్తాం. అప్పుడు ఏం చెప్తున్నాడు, ఏం భయపడవద్దు. ఆహాబు యొక్క కొడుకుని బట్టి కాదు, ప్రైజులో ప్రైజులో ఆహాబు యెహోరాం, ఆయన పేరండి యెహోరాం. ప్రైజులో చెప్పండి, చదవండి. ఎలీషైట్లను నిలబడి ఉన్నాను, అంటే అప్పుడు ఈ ఏలిషా ఏమన్నారంటే, మీరు గాలి ఉండవలసిన పని లేదు, వర్షం లేకపోయిన పని లేదు, విశ్వాసముతో కొండలు తీయండి, దేవుని స్తోత్రం, గోతులు తీయండి, హోల్స్ తీయండి. దేవుడిది ఏమీ లేకుండా ఈ హోలన్నీ కూడా, కొండలన్నీ కూడా ప్రైజులో నీళ్ళతో నింపడానికి దేవుడు సమర్థుడు అన్నారు. దేవుని స్తోత్రం. మనకిది వెరితనంగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా వెరితనంగా అనిపిస్తుంది, అవునా కదా? ప్రైజులో ఎవరికైనా వెరితనం అనిపిస్తుంది, ఎందుకంటే గాలి లేదు, వానం లేదు, ప్రైజులో కార్మేఘం లేదు, ఏమీ లేదు, అసలు వర్షం యొక్క సైనే లేదు. గమనించండి, అటువంటి సమయంలో ఏం చెప్తున్నారంటే, కొండలు తోయండి, అదన్నీ నీళ్ళతో నిండడానికి దేవుడు సమర్థుడని చెప్తున్నారు. ప్రైజులో ప్రైజులో యెహోషాపాతుకి విశ్వాసం ఉంది. గమనించండి, యెహోషాపాతుకి ఏముంది? ఇప్పుడు ఏం చేయాలి? ఆ విశ్వాసానే క్రియలోకి తీసుకురావాలి. ఏంటది? దేవుడు చేస్తారని యొక్క విశ్వాసముతో కొండలు తోవటమని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో కొండలు తోచారు, వర్షం పడలేదు, కానీ ఎక్కడ నుండో నీళ్ళు ప్రవాహంగా వచ్చి ఏం చేసింది? కింద ఉంది అదన్నీ కూడా చదవండి. ప్రైజులో ప్రవాహంగా వచ్చి ఏం చేసింది? అక్కడ సమయమందు దేశం నీళ్ళతో నిండను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కొన్ని సమయంలో ప్రళయం రావడానికి వర్షం అక్కర్లేదండి. వర్షం లేకుండా ప్రళయం వస్తుందా? వస్తుంది. ప్రైజులో ఎక్కడో నీళ్ళు పొంగిపోయినప్పుడు ఆ నీళ్ళే, దాని యొక్క నీళ్ళ యొక్క ప్రభావము ప్రైజులో ఏలూరు వచ్చేస్తాయి. గమనించండి, మునిగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్షం ఉండాలని లేదు ప్రైజులో ప్రళయానికి. కేరళలో కూడా కొన్నిసార్లు అలాగే వస్తుంది. గమనించండి, పెరియార్ ప్రైజులో ఆ డామ్ ఉంది, డామ్ నుండి ఊరికనే ప్రైజులో వాటర్ కిందకి వస్తూ ఉండదు. గమనించండి. ఓకే, ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం అనేది ఏం రావాలి? క్రియలతో కనపరిచేవారంగా. అది మనం కనిపించాలి అనమాట. దేవుడు చూడాలి, నీ ఎంతవరకు చేయగలుగుతున్నావు, ఎంతవరకు నీవు త్యాగం చేస్తున్నాము, ఎంతవరకు నీవు ఉపేక్షిస్తున్నాము, ఎంతవరకు ప్రైజులో కొన్ని విషయాన్ని నీవు పక్కన పెడుతున్నాము, ఎంతవరకు ప్రైజులో దేవుని అది క్రియారూపంగా ఎప్పుడైతే చూపిస్తామో అక్కడే దేవుడు గొప్ప కార్యం చేస్తుంది మాట కనిస్తాం. ఇప్పుడు వీళ్ళు నమ్మలేదు, కొండ దొయ్యలేదు, ఏం చేసేవారు? దొరికిదా? వాటర్ వస్తే కానీ వచ్చి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. వీళ్ళకి తాగడానికి ప్రైజులో, యానిమల్స్కి తాగడానికి నీళ్ళు దొరకడానికి ఛాన్సే లేదు అక్కడ. గమనించండి, ప్రైజులో క్రియతో కూడిన విశ్వాసము అది దేవుడు కోరుతున్నా. అంటే విశ్వాసం, ఎక్సర్సైజ్ ద ఫెయిత్. మనకు విశ్వాసమును ఏం చేయాలి? మనము ఎక్సర్సైజ్ చేయాలి, దానిని మనము సాధకం చేసుకోవాలని మాట. క్రియ ద్వారా దాన్ని ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. దానికి ఇదే మార్గం, మరొక మార్గం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో కొందరికి మంచి విశ్వాసం అండి, ప్రార్థన. ప్రైజులో విశ్వాసమే, ప్రార్థన చేయమన్నారు. ప్రైజులో ప్రార్థనలో పెట్టండి. నేను మాత్రం ప్రార్థనకి చెయ్యను, రాను. ఏం చేయాలి? మీరు ప్రార్థన పెట్టండి. ఆ విశ్వాసం ఉంది, దేవుడు కార్యం చేస్తాడా? ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో పెట్టాలంటే ప్రైజులో ప్రార్థన నీవు చేయి. ప్రైజులో అప్పుడు మిగిలిన వాళ్ళ యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఒక్క ఎగ్జాంపుల్ కూడా నేను చూపించి ముందుకు సాగుతామండి. దేవుని స్తోత్రం. ఇదే 4వ అధ్యాయంలోనే ప్రైజులో మొదటి నుండి చదవండి. ప్రవక్తల శిక్షలో ఒక భార్య పైన మెట్టి చనిపోయాను.
ఉండనని నీకు తెలిసి ఉన్నది. అప్పులు వాడు నా ఇద్దరు కుమారులను దాసులుగా ఉండుటకే పట్టుకపోటుకు వచ్చి ఉన్నారు. ఎలీషాకు మొరబెట్టగా తెలియపరచమన్నారు. నూనె కుండ ఒకటి లేదు. అతడు ఒట్టి పాత్రలన్నిటి కూడా సెలవీయగా పోయి చెప్పగా చెప్పను. అప్పుడుతో నూనె నిలిచిపోయిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భాగం కూడా చాలా సింపుల్గా అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా యొక్క శిష్యుడు చనిపోయారు. భార్య పిల్లలు ఉన్నారు. అందరూ వినండి, వీళ్ళకు బాగా అప్పులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రస్తుత సమయంలో ఇది ప్రైజ్లో సమాజంలో ఒక సమస్య అన్నమాట. ఏంటది? ప్రైజ్లో ఒక్కడే కాదు, ఒక చోట్లో కాదు, అన్ని చోట్ల ఉన్న సమస్య ప్రైజ్లో. ఒకప్పుడు అప్పు తీసుకోవడానికి భయపడేవారన్నమాట. ఇప్పుడు అసలు భయమే లేదు ప్రైజ్లో. అప్పు తీసుకోవడానికి భయమే లేదు ప్రైజ్లో. అంటే ప్రైజ్లో అందరికి అదే ధైర్యం వచ్చిందన్నమాట. గమనించండి, ఒకప్పుడు ధైర్యం లేదు. గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో అంటే ఒక ప్రైజ్లో ఒక ప్రత్యేక ఆ సమయంలో ప్రైజ్లో ఇదే పరిస్థితి అన్నమాట. చాలామంది దగ్గర ప్రైజ్లో ఇంకా క్రెడిట్ కార్డ్ అయినా లేకపోతే అదైనా ఇదైనా ప్రైజ్లో ఏదైనప్పుడు కూడా అప్పు తీసుకోవడానికి ఏం లేదు, భయమే లేదు ప్రైజ్లో. గమనించండి. నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తు వస్తుంది. ఒక ఆయన ఏం చేశారంటే, కొంచెం మంచివాడు, అంటే అన్ని స్తోమత ఉంది ఆయనకి, ఇండిలో ఉంది. కానీ ఆయన ఏం చేశారంటే ఇంకొక ఇంటిలోకి వెళ్ళి ప్రైజ్లో, తెలిసిన ఈ రెండు కుటుంబాలు నాకు తెలుసు. గమనించండి. ఇండోకి వెళ్ళినోడు వెళ్ళి ప్రైజ్లో ఏం చేశారంటే ఒక 100 రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. ఈ విషయం ఏం చేశారంటే అందరికీ చెప్పారనమాట. ఇలాగ పలానా ఇంటికి వెళ్ళి నేనేం చేశాను, 100 రూపాయలు తీసుకుని వచ్చారు ప్రైజ్లో. అంటే అప్పుడు 100 రూపాయలు అంటే కొంచెం ప్రైజ్లో మామూలు ఈ విషయం కాదు. ప్రైజ్లో ఒక మేక పిల్లని దొరుకుతాయి 100 రూపాయలు ఉండే అప్పుడు సమయంలో. ఇప్పుడు 100 రూపాయలకు ఒక 100 గ్రామ్ కూడా మేక రాదనమాట. ఒక మేక పిల్ల వచ్చాయన్నమాట. చిన్నప్పుడు 50 రూపాయలు కూడా, చిన్న బిడ్డ కావాలంటే 50 రూపాయలు ఉంటే చాలు. గమనించండి, 100 రూపాయకి వచ్చేదనమాట. ఓకే, ఈయన ఎందుకు అప్పు తీసుకున్నారంటే ఒకవేళ అవసరం వస్తే అప్పు ఇస్తారా అని తెలుసుకోవడానికి అప్పు తీసుకొని కరెక్ట్ టైం చెప్పారు. 1 నెలలో నేను తిరిగి, వాళ్ళు తెలిసిన వ్యక్తులే. గమనించండి ప్రైజ్లో. 1 నెల తర్వాత ఈయన ఏం చేశారు, అదే డబ్బు ఏం ఖర్చు పెట్టలేదు, బైబిల్లో ఉంచారనమాట. అదే డబ్బు తీసుకొని చెల్లి ఏం చేశారు, తిరిగేశారు. అంటే ఈయన ప్రూవ్ చేశారు, నేను అప్పు తీసుకుంటే తిరిగి ఇచ్చే వ్యక్తి అని, ఆ సమయం పాటించే వ్యక్తి అనమాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తా, అప్పుడు ఒకప్పుడు ఈ అప్పు తీసుకోవటం అంటే అందరికీ చాలా భయమని మాట. గమనించండి ప్రైజ్లో, భయమని మాట. గమనించండి ప్రైజ్లో. ఈ ప్రైజ్లో అంటే ఎందుకు ఈ మాటలు చెప్తుకుంటే మనం కూడా తప్పనిసరిగా అనవసరంగా అప్పు తీసుకోమాకండి. అప్పు తీసుకోవడానికి ఏదైనా రీజన్ ఉండాలి. గమనించండి, ఏ రీజన్ లేకుండా అప్పు తీయడానికి లేదు ప్రైజ్లో. గమనించండి, ఊరికనే ఇంటిలో కూర్చొని అప్పు తీసుకొని ప్రైజ్లో తిండే ఏమవుతుందండి చెప్పండి? భయం లేదు ప్రైజ్లో. ఇంటిలో కూర్చొని ఏం చేస్తున్నారు, అప్పు తీసుకొని తినడం అన్నమాట. గమనించండి ప్రైజ్లో. నా దృష్టిలో వేరే ఏదైనా అవసరం అయితే అది వేరే విషయము. ఇల్లు కట్టాలి, లేకపోతే పిల్లలను ప్రైజ్లో పెళ్లి చేయించాలి, చదివించాలి, ఇటువంటి విషయం పక్కన పెడితే ప్రైజ్లో తిండి విషయంలో ఏం తీసుకోకూడదు, అప్పు తీసుకోకూడదు. ఉన్న దాటిని బట్టి ఏం చేసుకోవాలి,
సర్దుకోవాలి, ఉన్నది తినండి, అంతే. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉన్నా, అటువంటి పరిస్థితి తప్పనిసరిగా వచ్చి ప్రైజ్లో చెప్పండి, ప్రైజ్లో మేము అరేంజ్ చేస్తాం కొన్ని, ప్రైజ్లో అంటే ఎక్కువేం కాదు, ఒకవేళ రైసు పప్పేమో, లేకపోతే నేను అరేంజ్ చేస్తాను, ఎవరిదైనా ఇప్పిస్తాం, మీ పేరు చెప్పను, ప్రైజ్లో ఏదో కార్యం చేస్తాం. అయినా మాత్రము ఏం చేయకూడదు, ప్రైజ్లో వీలందరి వరకు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రైజ్లో అంటే ముఖ్యంగా వడ్డీతో కూడిన అప్పు గమనించండి. ఏంటది? ప్రైజ్. ఒక్క విషయం గమనించండి, ఇంట్రెస్ట్ అంటారు కదా, వడ్డీకి ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్కి రెస్ట్ లేదంట. ఇంట్రెస్ట్కి ఆదివారం సెలవా? ఇంట్రెస్ట్కి సెలవు దినాలు సెలవా? లేదు. గమనించండి, ఇంట్రెస్ట్కి రెస్టే లేదు, అది పెరుగుతూనే మనం నిద్రపోతూనే గమనించండి. ప్రైజ్లో అందుచేత ఈ పగటి వేళ గమనించండి, కొంచెం మనము ప్రైజ్లో ఎవరైనప్పుడు కూడా అటువంటి విషయాల నుండి కొంచెము ఆలోచించాలి, కొంచెం మనము ఇదిగా ఉండాలని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రైజ్లో కొన్ని పర్యాయాలు అది వేరే విషయం, పరిస్థితిని బట్టి అది వేరే విషయం. గమనించాను. అంటే ఈమె ప్రైజ్లో ఎలాగ అప్పు వచ్చిందో మనకు తెలియదు. ప్రైజ్లో ఆయన పరిచర్య చేసే వ్యక్తి అని మాట. ఎవరు? పెనిమెట్టి. ప్రైజ్లో పరిచర్య చేసే వ్యక్తి అని మాట. పరిచర్య చేసి ప్రైజ్లో, ఎందుకంటే ఏలీషా ప్రవక్త లెబ్బున్న వ్యక్తి కాదు. ఏలీషా ప్రవక్త చేతిలో డబ్బే లేదు. గమనించండి. అంటే వాళ్ళకి ఇంకొక చోట్ల ఉంది ఉండడానికి, వాళ్ళకి ప్లేస్ లేక ఏం చేశారంట, ప్రైజ్లో కొమ్మ ధరకు రావడానికి వెళ్ళారండి. గమనించండి. ఇంకొక చోట్ల ఉంది ప్రైజ్లో తినడానికి, ఒక్కసారి తినడానికి ఏం లేదు, అడవి నుండి చేదుకూర తీసి వచ్చారంట. చేదుకూర వచ్చి చూసినప్పుడు పాయసం చేసి తినప్పుడు ఏం చేసింది, అది చేద అయిపోయింది. ప్రైజ్లో దాన్నే ప్రైజ్లో ప్రవక్త ప్రైజ్లో అదే మధురంగా చేసి ఇచ్చారు, అది వేరే విషయం. అంటే ఇటువంటి స్థితి మనం చూసి ఏలీషా ప్రవక్త దగ్గర డబ్బు లేని ఒక వ్యక్తి అని మాట. మళ్ళీ ఆ ప్రైజ్లో ఏలీషాతో పాటు ఉన్నవారి దగ్గర డబ్బు ఎక్కడ వస్తుంది? ఏదైనప్పుడు కూడా ఏమొచ్చింది, అతనికి అప్పు వచ్చిందని మాట. గమనించండి. ప్రైజ్లో అప్పు చేసి చివరిలో ఆయన చనిపోయిన ఒక వ్యక్తి అని మాట. ఈ యొక్క భార్య పిల్లలు అనాథలైపోయారు. ప్రైజ్లో అదే వాళ్ళ అప్పుదారులందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు అది ఉండేది. గమనించండి. అప్పు చెక్కర్లేదు కానీ పిల్లల్ని ఇస్తే, అంటే పిల్లల్ని తాకట్టు పెట్టి తీసుకున్నారేమో నాకు తెలియదు, అదే దాసులుగా చిత్తామని తాకట్టు పెట్టి తీసుకున్నారని యొక్క విషయం గమనించండి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు, పిల్లల్ని ప్రైజ్లో దేవజనుడి దగ్గర తీసుకొచ్చారు. గమనించండి విషయము. చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు, నీ చేతిలో ఏముంది అని అడిగారు. అడిగినప్పుడు చెప్తున్నారు, ఒక నూనె కుండ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో నూనె కుండి దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మకి సాదృశ్యం, ఆత్మీయతకి సాదృశ్యం, ప్రార్థనకి సాదృశ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయభక్తికి సాదృశ్యం అని మాట. గమనించండి. ఎంత అప్పులో ఉన్నప్పుడు కూడా గమనించవలసిన విషయం, ఆ కుటుంబము ప్రార్థన కలిగిన వారు, ప్రైజ్లో ఆత్మీయత కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు కనుక గమనించండి, అది మాత్రము విడిచిపెట్టలేదు, అది మాత్రం జీవితం ఉండి అది కూడా అమ్మలేదు అని ఒక ఆత్మీయతను అమ్మలేదు, ప్రార్థనా జీవితం అమ్మలేదు. గమనించండి. దేవుని ఉండిన భయభక్తి అమ్మలేదు. గమనించండి. అది చేతిలో ఉండిపోయిందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో చివరి వరకు కాపాడవలసిన విషయం ఏంటంటే, దేవుని పట్ల ఉన్న విశ్వాసము, భయభక్తి, ప్రార్థన, ఇదన్నీ ఉండాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా మనకు కొన్ని సాక్ష్యాలు ఉండే మనకు తెలుస్తుంది. గమనించండి. సాక్ష్యాలు వినాలి. ప్రైజ్లో అటువంటి పరిస్థితుల్లో ఆమె దైవభక్తి కలిగిన వారు ప్రైజ్లో గమనించండి. దేవదాసుడి దగ్గర వచ్చినప్పుడు, ప్రభువా ఏ మార్గం లేదు, ప్రైజ్లో ఒక ప్రార్థనా జీవితం తప్ప మనకేమీ మిగలలేదు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కష్టములో కూడా ఏ జీవితం అది? ప్రార్థనా జీవితం. కష్టములో కూడా ఏంటది?
విశ్వాసం అని మాట. ప్రైజులో కష్టములో కూడా భయభక్తి కలిగిన జీవితం అని మాటతో స్తోత్రం. అదొక్కటే మిగిలింది. ప్రైజులో ఓకే. దాని యొక్క ఆత్మీయంగా నేను చెప్తున్నాను, గమనించండి. భౌతికమైన రీతిలో లేకుండా నూనెని మాట దేవుని స్తోత్రం. ప్రైజులో ఏం మిగిలిందో ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజులో ఆ మిగిలిన వాటిని ప్రైజులో ఇంకా దానిని ఎక్కువ చేయడానికి దేవుడు సమర్థుడని మాట తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజులో విశ్వాసంలో ఎక్కడ కూడా పోలిపోకుండా గమనించండి. ప్రవక్త అన్నారు, పోలే ఏం చేయాలి, పాత్రలు తీసిరమని చెప్పారనమాట. అప్పు తీసుకుని వచ్చేయండి. ప్రైజులో హల్లెలూయా. మళ్ళీ ఆ పాత్రం అప్పు తీసుకోవడానికి వెళ్తే ఎవరైనా ఇవ్వాలి కదా, చెప్పండి. హలో, పక్కన ఇవ్వాలి కదా. అంటే అప్పుడు ప్రైజులో ఈ మట్టి ఏదో ప్రైజులో ఆ కాపర్తో చేసే అదే ఎక్కువ వాడేదని మాట. గమనించండి. అప్పు ఆల్రెడీ అప్పులో ఉన్నాయి, వీళ్ళకి ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తారా ఇది? ప్రైజులో గమనించండి. మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం అని మాట కనిస్తాం. హల్లెలూయా. ఈ పాత్రవన్నీ పక్కన వారు ఇవ్వాలంటే వీళ్ళు సాక్ష్యం కలిగిన దేవుని స్తోత్రం. డబ్బు లేకపోయినా సాక్ష్యం కలిగిన వారు, అప్పున్నప్పుడు కూడా సాక్ష్యం కలిగిన వారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో చుట్టుపక్కల నుండి అన్ని పాత్రలు తీసుకుని వచ్చారనమాట. అందరు ఇచ్చారు, ఏం చెప్పలేదు. గమనించండి. దానిలో పోయా అంటే ఇదన్నీ కూడా విశ్వాస క్రియలని మాట. గమనించండి. ఇదన్నీ కూడా ఏ క్రియది? విశ్వాస క్రియద. ప్రైజులో గమనించండి. ప్రైజులో అంటే ఈ పాత్రను తీసుకురావటమే అదని మాట. మళ్ళీ దానిలో పోయమన్నారు. ఎప్పుడైతే పోయటం మొదలు పెడతారో ఒక్కొక్క పాత్రము నింపబడినట్టు దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజులో హల్లెలూయా. ఆపదలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా ప్రైజులో దేవుడు తోడున్నాడు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా దేవునితో ఉన్న మద్దం నీవు విడిచిపెట్టడానికి లేదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవునితో ఉన్న బంధములో ప్రైజులో విశ్వాసములో ఆ యొక్క ప్రైజులో తగ్గిపోకుండా, ప్రార్థనలో దేవుని యందు భయభక్తిలో తగ్గిపోకుండా మనం ముందుకు సాగే వారంగా ఉండ ప్రైజులో ఆ దేవునితో ఉన్న బంధమే, ఆ నీ ప్రార్థనా జీవితమే, ఆ యొక్క విశ్వాసమే నిన్ను ప్రైజులో రాబోయే దినాల్లో బలపరిచేదని మాట వినిస్తాం. ఆ అప్పు బాధలు తీసేదని మాట స్తోత్రం. ఆ భారము నుండి విడుదలిచ్చేదని మాట స్తోత్రం. ప్రైజులో విశ్వాసం అనేది ఎలాగ రావాలి? అది క్రియారూపంలోనికి అది బయటికి వచ్చే విధంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో క్రియ లేని విశ్వాసము మృతమని యొక్క నామం చేసుకోండి. ప్రైజులో ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టమాకండి. ఏ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి మీద మనం దోషాలు వేయమాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో దోషాలు వేయమాకండి. ప్రైజులో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రార్థనా జీవితమును పోగొట్టుకోమాకండి, విశ్వాసం పోగొట్టుకోమాకండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా సరే విశ్వాసానికి ప్రతిఫలం ఉందని మాట స్తోత్రం. ఎప్పుడైనప్పుడు కూడా ప్రార్థనా జీవితానికి ఏముంటుంది? ప్రతిఫలం ఉందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లోనే చాలా ఎగ్జాంపుల్ ఉంది, గమనించండి. విశ్వాసం పోగొట్టుకోకుండా చాలా సంవత్సరం ఎదురు చూచారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. విశ్వాసమును ఉండండి. దేవుని స్తోత్రం. రూతు జీవితం మనం తీసుకున్నట్టయితే ప్రైజులో కరువు అండి. ప్రైజులో అక్కడే ఉంది అంతే. ప్రైజు ఏం లేదు అక్కడ. ఎవరు పని చేయడానికి ఎవరు లేరు. మగవాళ్ళు 3 చనిపోయారు, వీళ్ళు 3 ఆడవాళ్ళు మాత్రమే మిగిలారు. గమనించండి. నయోమి ఏమో వెళ్ళిపోమన్నా, నేను ఒంటరిగా అయితే ఎవరైనా చూసుకున్నారని చెప్పి అనుకున్నా సరే ప్రైజులో రూతు ఒక విశ్వాసము. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా దేవుడు, నీవున్న చోటు నేనున్నాను. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కరువు ప్రైజులో ఈ విశ్వాసముతో, ఈ యొక్క ఆ తీర్మానంతో ఎప్పుడైతే ముందుకు సాగారో ఆ కరువును ప్రైజులో ఆశీర్వాదంగా మార్చారని మాట. మార్చలేదా? యెరూషలేముకి వెళ్ళారు, బేత్లెహేముకి వెళ్ళారు. ప్రైజులో దేవుడు నడిపించారు. గమనించండి. బోయేసు పొలములోకి నడిపించారని మాట. ఆ బోయేసుకి భార్యగా మారారు. ప్రైజులో
ప్రభు ఒక వంశావళిలో ఆమె పేరు ప్రేస్తులు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. విశ్వాసానికి ప్రతిఫలం ఉందని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన జీవితానికి ఉందండి. దేవుని స్తోత్రం. కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను, గమనించండి. ఒక్క తరం వరకు వారు ఎదురు చూశారు ప్రేస్తులు, అప్పుడు విడుదల వచ్చింది అన్నమాట. దేవుని పేరట మనం తీసుకున్న ప్రైజులో నిర్ణయాలు, దేవుని పేరట మనకున్న సమర్పణలు, దేవుని పేరట మనకున్న ప్రైజులో ఆ దేవునితో ఉన్న బంధము, దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అన్యాయస్తుడు కాదండి. ప్రైజులో దేవుడు ఎప్పుడైనా సరే ప్రైజులో దేవుడు సమయం విడుదలిచ్చే దేవుడు కనుక దేవుని సన్నిధిలో మనము ప్రైజులో విశ్వాసాన్ని మనము సాధకం చేస్తూ, ప్రైజులో ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రైజులో మనం ప్రార్థన జీవితంలో ముందుకు సాగుతూ, హల్లెలూయా స్తోత్రం, దేవునితో ఉన్న భయభక్తితో ముందుకు సాగుదాం. ప్రైజులో దేవుడు హల్లెలూయా స్తోత్రం పరిస్థితిని అన్నీ మార్చేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తారండి. దేవుని స్తోత్రం. ప్రైజులో ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన కాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. ప్రైజులో విశ్వాసములో ప్రవర్తన రీతులు, ప్రవర్తన పదములోకి మనం తీసుకురావాలని మాట. ప్రైజులో జీసస్. హల్లెలూయా. విశ్వాసము. ప్రైజులో జీసస్. హల్లెలూయా. విశ్వాసం లేని మృదంలో అలా ప్రవర్తన లేని ఆలయ క్రియ లేని విశ్వాసం మృదం అన్నారు. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం కలిగి ఉన్నావా, దేవుడు తప్పనిసరిగా నిన్ను కనపరుస్తారు. హల్లెలూయా స్తోత్రం. ఎందుకంటే మనం విశ్వసించేది హల్లెలూయా స్తోత్రం మూర్తిని కాదు, విగ్రహమును కాదు, సజీవుడైన దేవుడి మీద మనం విశ్వాసం ఉంచారు కనుక తెలుసు. ఈ 3 ఎగ్జాంపుల్ కూడా మనసులో ఉంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. షూలేమిరాలి ఒక ప్రైజుల విశ్వాసం. అదేవిధంగా యెహోషాపాతుని బట్టి దేవుడు చేసిన కార్యము, ప్రైజులో ఈ స్త్రీ కుటుంబము ప్రైజు చాలా ఘోర స్థితిలో ఉన్నారు, కానీ ప్రైజులో ఆమె యొక్క విశ్వాసమును నిలవబెట్టారు. ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు, భయభక్తి కలిగి ఉన్నారు. దేవుడు విడుదలిచ్చారు. ప్రైజులో మన జీవితంలో కూడా చేయడానికి దేవుడు సమర్థుడైన ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు, గొప్ప కార్యం చేస్తానికి సమర్థుడు అండి. దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు స్తోత్రం. ప్రభువా మా యొక్క విశ్వాసము హల్లెలూయా స్తోత్రం మృదం కాకుండా అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్థలంలో సమర్పిస్తామని. దేవుని స్తోత్రం. కొన్ని త్యాగాలు ఉన్నాయి. హల్లెలూయా. సాక్రిఫైస్ ఉంది. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తుతి మహిమ. మన సుఖాలు అవ్వచ్చు, మన నిద్ర అవ్వచ్చు. హల్లెలూయా స్తోత్రం. జీవితమును కొంచెం డిసిప్లిన్లోకి తీసుకురావచ్చు. హల్లెలూయా స్తోత్రం. ఏం సమర్పించుకోవాలో దేవుని కడగండి. దేవుడు గొప్ప కార్యం చేసేవాడే ఉన్నాడు. దేవుని స్థలంలో సమర్పిస్తాం. గ్లోరీ టు గాడ్. ప్రభువా నీకే వందనములు. ప్రభువా నీకే వందనములు స్తోత్రం. శక్తితో నింపండి, శక్తితో నింపండి, శక్తితో నింపండి. హల్లెలూయా. స్తుతి మహిమ మహిమ మహిమ. ప్రార్థన చేద్దామండి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఒక్కరికి ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం నేను సన్నిధిలో మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనములు. ప్రభువా ఇంతవరకు నువ్వు నడిపించారు, నీకు వందనములు. ప్రభువా హల్లెలూయా. విశ్వాస జీవితములో ప్రభువా మేము విశ్వాసమును అధీనము ప్రభువా స్తోత్రం ప్రాక్టీస్ చేస్తూ ప్రవర్తనలోకి తీసుకొని వచ్చి ప్రభువా స్తోత్రము ఆ జీవితంలో ప్రభువా కొన్ని విషయాలు సాధించడానికి వాళ్ళ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పోరాడుతున్న అంధకార శక్తి దూరం చేసి ప్రభు మా జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ప్రభు, ఉద్యోగం లేని పరిస్థితి, ఆలయాల జీవిత బాధ లేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, అప్పు భారము, ఇదన్నీ కూడా ప్రైజులో నీవు తొలగించి ప్రభు అతిని దూరం అయిపోయి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. విడుదలను అనుగ్రహించే దేవుడు నీవు సహాయం చేయమని, అనారోగ్యంతో ఉన్నవారిని నీవు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా స్తోత్రం. ఈ సమయము మమ్మల్ని పూర్తిగా సమర్పిస్తున్నాము. ప్రతి ఒక్కరిని నీవు దీవించండి ప్రభువా. యాకోబు ప్రార్థించినట్టు మమ్మల్ని ఆశీర్వదించి
ఆత్మవృత్యకుండా మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా, నీకు వందనాలు. దేవుని యొక్క కరికరము ఆలీలు 5 మొదలుకొని ఆలీలు సంఘం మీద గుమరించబడిన గాక, ఆశీర్వాదంతో నింబడిన గాక, అప్పు భారములన్నీ కూడా దూరం అయిపోను గాక, రోగాలన్నీ కూడా దూరం అయిపోను గాక, ప్రతి ఒక్కరికి దేవుడు జీవితం మారి దయచేయను గాక. ప్రైస్తలో దీవించండి, ఆశీర్వదించమని ఎత్తపడిన కాணிక దశంభాగం దీవించండి, సేవలో వాడబడానికి కృప దయచేయండి, ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా నువ్వు నడిపించి నీవే మహిమ పొందమని దీవించమని చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య నామమున తండ్రి యొక్క ప్రేమ యొక్క కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.